హాయ్ గాయ్స్, వెల్కమ్ టు భార్గవ్ లాక్స్. టుడే నేను మీకు ఒక హిస్టారిక్ అండ్ స్పిరిచువల్ అయిన ప్లేస్ అయితే చెప్పబోతున్నాను. ప్లేస్ గురించి అయితే చెప్పబోతున్నాను అనమాట. అదే రత్నగిరి. మనకి రత్నగిరి అనగానే మహారాష్ట్రలో ఉన్న రత్నగిరి అయితే గుర్తొస్తుంది. ఇది మహారాష్ట్రలో ఉన్న రత్నగిరి అయితే కాదు. ఇది మన ఆంధ్రప్రదేశ్లో సత్యసాయి డిస్టిక్లో ఒక రత్నగిరి అని ఉంది. ఈ రత్నగిరి ఫోర్ట్ ఉంది ఒకటి. ఆ ఫోర్ట్కి చాలా చరిత్ర అయితే ఉందన్నమాట. ఆ చరిత్ర గురించి నేను మీ దగ్గర షేర్ చేయడానికి ఈరోజు వచ్చేసాను అనమాట. అంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకోండి గాయస్. అండ్ ఫస్ట్ మనకి రత్నగిరి అనగానే ఒకటైతే గుర్తు రావాలి, ఈ ఊరికి రత్నగిరి అని ఎందుకు పేరు వచ్చింది. ఎందుకు వచ్చిందంటే మనకి రత్న అనేదిను ఫస్ట్ గుర్తొచ్చేది ఏమంటే డైమండ్స్, గోల్డ్, నిధులు అయితే గుర్తొస్తాయి. దాని తర్వాత గిరి అంటే తెలిసిందే కొండ. ఆ రత్నాలు ఉండే నిధులుండే కొండనే రత్నగిరి అని పేరు పెట్టారనమాట. ఆ కొండ చుట్టూరు మనకి చాలా నిధి సంపద అయితే ఉంది. ఆ నిధులు అక్కడికి ఎట్లొచ్చాయి అనేదే హిస్టరీ అనమాట. ఆ ఊర్లోకి మనం ఎంటర్ కావాలన్నా కోటగోడ అనేది ఉందన్నమాట. దాని లోపల నుండినే మనం ఆ ఊర్లోకి అయితే ఎంటర్ అవుతాం. ఆ కోటగోడ ఎవరు కట్టించారు, అది ఎలా ఏర్పడింది అనేదే మనకి ఈ చరిత్ర గురించి అయితే మనం చెప్పుకోబోతున్నాము. అండ్ ఈ ప్లేస్ ఎక్కడుంది అని అయితే నేను ఈ ప్లేస్ గురించి మీకు ఎక్కడుంది అనే డీటెయిల్గా అయితే చెప్పబోతున్నాను. ఇది మనకు నియర్ టు హిందూపూర్, అంటే హిందూపూర్ నుండి ఒక 40 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఆంధ్ర సత్యసాయి డిస్టిక్. మీకు లేపాక్షి అనేది తెలిసి ఉంటుంది కదా, ఆ లేపాక్షికి నియర్ ఒక 40 to 45 కిలోమీటర్స్లో ఈ రత్నగిరి ఫోర్ట్ అనేది ఉందన్నమాట. ఇది రొల్లా మండల్, సత్యసాయి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్లో అయితే ఉంది. ఓకే, దీనికి వెళ్ళడానికి మనకు హిందూపూర్ నుండి డైరెక్ట్ హొస్కేరి అనే బస్సు ఉంటాయి. అక్కడ నుండి 12 కిలోమీటర్స్ మనకు డైరెక్ట్ రత్నగిరి టెంపుల్ దగ్గరికి అయితే పిలిచిపోతారు. రత్నగిరిలో మనం ఎంటర్ కాగానే ఒక ఆర్చ్, దాని తర్వాత ఒక టెంపుల్ అయితే ఉంటుంది. ఆ టెంపుల్లో అంటే కొల్లాపురం లక్ష్మీదేవి టెంపుల్ అనేది ఉంది. ఆ టెంపుల్ పిక్చర్ అయితే ఇక్కడ వేస్తున్నా, చూడవచ్చు మనము. అండ్ మనం చూసినట్టయితే ఈ టెంపుల్ గురించి ఫుల్ హిస్టరీ, ఈ టెంపుల్లో దేవత ఎట్లా వెలిసింది, ఈ టెంపుల్లో దేవత రాయిదా లేదంటే ఎలా నిర్మించారు అనే దాని గురించి నేను ఒక పార్ట్ 1 వీడియో అయితే అప్లోడ్ చేశాను. అది కామెంట్ సెషన్లో పిన్ చేసి ఉంటాను. ఆ వీడియోని అయితే చూడండి. ఓకే, అండ్ మన మెయిన్ టాపిక్లోకి వచ్చేస్తే ఈ రత్నగిరిని హిస్టరీ, ఈ రత్నగిరిలో మనకి నిధులు అనేవి ఎలా వచ్చాయి, ఎందుకు నిధులు ఇక్కడే ఉన్నాయనేది హిస్టరీ. ఏమంటే మనకి 7th సెంచురీలో చాళుక్య అనేవాళ్ళు ఈ రత్నగిరిని అయితే ఇది చేశారు, రూల్ చేశారనమాట. చాళుక్యలో 7th సెంచురీలో విక్రమాదిత్య అనే రాజు 7th సెంచురీలో ఈ ఫోర్ట్ని అయితే నిర్మించారు. ఈ ఊరికి అంటే ఈ కొండ చుట్టూరు కోటగోడను అయితే నిర్మించారు. దాంతోపాటు మంచి టెంపుల్స్ మరియు కళ్యాణి అంటారు కదా, కోనేరు, వాటిని అయితే నిర్మించారు. 7th సెంచురీలో మన చాళుక్య వాళ్ళు విక్రమాదిత్య రూలింగ్ తర్వాత మన చోళ ఎరా అయితే వచ్చిందనమాట. చోళలు కూడా దీన్ని పరిపాలించారు. చోళలు ఒక 3-4 శతాబ్దాలు పరిపాలించిన తర్వాత మరాఠా, బీజాపూర్ ఎంపైర్స్ అని వినింటారు, వీళ్ళు కూడా వచ్చి దీన్ని పరిపాలించారు. దాని తర్వాత 17th సెంచురీలో బీజాపూర్ మరాఠా వాళ్ళైతే ఇక్కడ మంచి గ్రిప్ అయితే తీసుకొని ఈ ఫోర్ట్ని అంతా పరిపాలించారనమాట. దాని తర్వాత మనకి టిప్పు సుల్తాన్ తెలుసు కదా, ఆ టిప్పు సుల్తాన్ 1792లో విజయనగరం కోల్పోయిన తర్వాత తనకు ఆశ్రయం కోసము తను రత్నగిరి ఫోర్ట్ మీద దండయాత్రకైతే వచ్చాడు. దండయాత్రకు వచ్చి జయించి టిప్పు సుల్తాన్ కూడా మన రత్నగిరి ఫోర్ట్ని అయితే ఇది చేశాడు, రూల్ చేశాడనమాట. ఈ ఎవరైతే చెప్పానో నేను, ఈ రాజ్యపాలనలో వాళ్ళు తెచ్చిన నిధులు, వాళ్ళు సంపాదించిన నిధులన్నీ ఈ ఫోర్ట్ చుట్టూరనే భద్రపరిచారనమాట. ఆ భద్రపరిచిన నిధుల కోసము ఇక్కడ చుట్టుపక్కన ప్రజలు తవ్వి ఆ నిధులు వెతకడానికి ఈ గుడులన్నీ నాశనం అయితే చేశారు. ఇది దీని హిస్టరీ. ఇంకోటి ఏమంటే మనకి ఇక్కడ రత్నగిరిలో ఈ ఎవరైతే రాజపాలన చేశారో ఓల్డ్ పురాతన కాలంలో
మనకు మంచి ఆర్కిటెక్చర్ అయితే ఉండేది, తెలుసు కదా. ఒక పెద్ద పెద్ద రాయిలతో కోటగోడను అయితే నిర్మించారు. ఆ కోటగోడల గురించి మరియు ఆ ఫోర్ట్ గురించి, ఆ ఫోర్ట్ ట్రెక్కింగ్ గురించి మనం ఒక వీడియో అయితే చేసామన్నమాట. అది కూడా నేను పార్ట్ 2 అని మన ఛానల్లో అయితే అప్లోడ్ చేయబోతున్నాను. అక్కడైతే మనం చూసుకోవచ్చు. అండ్ ఊరి నుండి మనం ఫోర్ట్ దగ్గరికి వెళ్ళగానే మనకు ఫోర్ట్ పిక్చర్స్ అయితే నేను ఇక్కడ ఇస్తున్నాను. ఇదే మనకి కొండ అన్నమాట. ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను, చూడొచ్చు. ఈ కొండనే మనము ట్రెక్కింగ్ చేయబోతున్నాము. ఈ కొండలో విశేషం ఏంటి, ఈ కొండ చుట్టూరా ఏమున్నాయి, దాని గురించి అయితే నేను చెప్తున్నాను. ఇక్కడ మనకి కొండ దగ్గరకు రాగానే చాలా టెంపుల్స్ అండ్ చాలా పురాతనమైన స్థలాలు అయితే కనిపిస్తాయి అన్నమాట. అవేమంటే ఓల్డ్ కాలంలో ఈ రాజపాలన ఏదైతే ఉండిందో ఆ హిస్టరీ, ఆ కాలంలో వాళ్ళు నివసించిన గృహాలు, సైనికుల ఇల్లు, మళ్ళా టెంపుల్స్ ఇవన్నీ అయితే ఉండేవి. వాటిని రాజపాలన అయిపోయి ప్రజాపాలన వచ్చినాక మన ప్రజలు ఎవరైతే ఉంటారో నిధికి ఆశించి నిధి కోసము అక్కడ పోయి తవ్వకాలు చేసి వాటిని అన్నీ పడగొట్టి ఇప్పుడైతే ఆ సిచ్యువేషన్లో తెచ్చారనమాట. అండ్ మనకి ఇక్కడ ఓల్డ్ పురాతనమైన టెంపుల్స్ కూడా ఉన్నాయి. ఒక 3-4 టెంపుల్స్ అయితే ఉన్నాయి. ఇప్పటికీ కన్స్ట్రక్షన్ అట్లే ఉంది. బట్ దాని లోపల విగ్రహాలు అయితే లేవు. ఎందుకు లేవంటే కొంతమంది చెప్తారు, ఈ ఊర్లో ప్రజలు చెప్పారు, అక్కడ ఏదైతే ఉంటుందో దేవుడి విగ్రహాలు ఉంటాయి కదా, ఒక గుళ్ళో శివలింగం అయితే ఉండేదంట. దాని కింద నిధులు ఎక్కువ ఉన్నాయని బ్రిటిష్ కాలంలోనే బ్రిటిషులు దాన్ని తీసుకొని పోయి రీసెర్చ్కి అయితే తీసుకుపోయారంట. అది ఇప్పటికీ టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ ఫోటో అయితే నేను ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను, చూడొచ్చు. టెంపుల్ లోపల మనకి లైటింగ్ వచ్చేలాగా ఆ కాలంలోనే కన్స్ట్రక్ట్ అయితే చేశారు గోపురము. బట్ దాని లోపల పై నుండి సన్లైట్ అయితే వస్తే మనకి క్లియర్గా కనిపిస్తుంది. అది కూడా నేను ఈ ఫోటో వేస్తా, చూడొచ్చు. అండ్ ఆ టెంపుల్లో దేవుడు అయితే మనకి ఇప్పుడైతే లేదు. ఆ గుడులు కూడా ఆల్రెడీ పడిపోయి ఉన్నాయన్నమాట. అండ్ ఈ ఊర్లో నేను చెప్పా కదా, ఫోర్ట్లో ప్రజలు ఉండడానికి మరియు రాజులకి సైనికులకి నీరు కోసము ఈ ఊర్లో రాజపాలన ఉన్నప్పుడు 7 కళ్యాణీలు అయితే కట్టించారు. అదే కోనేరు అంటారు కదా, అవైతే కట్టించారు. దాంట్లో ఒకటి పాలబావి అంటారు. దాన్ని ఒక 2 మెంబర్సే, అంటే తండ్రి కొడుకు అయితే కన్స్ట్రక్ట్ చేశారు. దాన్ని నేను ఇక్కడ ఫోటో చూపిస్తాను, చూడండి. అదే దాన్ని తండ్రి కొడుకు అయితే కన్స్ట్రక్ట్ చేశారు. ఇద్దరే దాన్ని కట్టినారంట. ఎందుకంటే వాళ్ళ నాన్న కొడుకు మంచి కష్టపడి, నా కొడుకు కష్టం విలువ తెలుసాలి, పెళ్ళి చేసుకుంటే నా కొడుకు ఇంత కష్టపడతాడో లేదో అని తెలిసి పెళ్ళి చేయకుండా దాన్ని అయితే కన్స్ట్రక్ట్ చేశారు. సూపర్గా అయితే ఉంది చూడడానికి. నేను లాంగ్ వీడియో పార్ట్ 2లో అయితే అప్లోడ్ చేశాను. దాన్ని క్లియర్గా అయితే మనం చూడొచ్చు. అండ్ ట్రెక్కింగ్ విషయానికి వస్తే మనం దీన్ని ట్రెక్కింగ్ చేయొచ్చా, పైనకి పోవచ్చా అంటే పోవచ్చు. ఇది 3 అవర్స్ అయితే మనకు ఉంటుంది అనమాట ట్రెక్కింగ్ వెళ్ళి రావడానికి. మనకి వెళ్ళే సమయంలో 7 ద్వారాలు అయితే ఉంటాయి అనమాట. 7 ద్వారాలు ఉంటాయి. అవి ఎందుకంటే రాజకాలంలో పరిపాలించేవారు అని చెప్పాను కదా హిస్టరీలో, అప్పుడు సైనికులు అనేవారు ఉండేవారంట. అంటే 7 ప్లేసెస్లో మనకి భద్రత, ఫోర్ట్కి భద్రత కోసము 7 ద్వారాలు ఉండేవి. 7 ద్వారాల్లో కూడా సైనికులు ఉండేవారు. వాళ్ళు రాజుల కోసము పనిచేసేవారు అనమాట. అండ్ మనకి పైనకి పోతే పైన ఒక తుప్పుదు బావి అని ఉందంట. అక్కడ రాజుల కాలంలో నీరు అనేవి, తాగునీరు అక్కడే ఉండేవంట. అవి ఎక్కడి నుండి నీరు వచ్చేది దాని గురించి అయితే తెలియదు మనకు. అక్కడ మనకు తాగే నీరు కూడా ఉండేవంట, వేరే ఎక్కడ ఉండదు. అక్కడ ఉండే నీళ్ళే సైనికులు, రాజులు అందరూ తాగేవారంట. అండ్ మనకి పైన బుర్జు అంటే తెలుసు కదా, మనం బుర్జు అంటే కొండారెడ్డి బుర్జు చూసాం కదా కర్నూలులో, అలాంటి బుర్జులు అయితే ఉన్నాయన్నమాట పైన. ఎందుకంటే అప్పుడు రాజుల కోసము సెక్యూరిటీ లాగా ఆ పైన నుండి అబ్జర్వ్ చేస్తూ ఉండేవారంట. అండ్ మనం కొండ ఎక్కే టైంలో మనకు వాటర్ స్టోరేజెస్ అయితే కనిపిస్తాయి. ఇక్కడ చూపిస్తాను చూడండి, ఇవే వాటర్ స్టోరేజెస్. వీటిలోనే మధ్యలో నీరు స్టోర్ చేసుకొని పైన గుర్రాలకి వాటికి నీరు అనేవి ఇక్కడ నుండినే యూజ్ చేసేవారంట. ఇక్కడ చూసుకోవచ్చు మనం పిక్చర్లో అయితే నేను డిస్ప్లే చేస్తున్నాను. ఇవైతే వాటర్ స్టోరేజెస్. ఇంకా చూసుకోవచ్చు, ఇదే అనమాట ఫస్ట్ ద్వారము. దీని నుండినే మనం స్టార్టింగ్ అయితే పైనకి అయితే స్టార్ట్ చేయాల్సి ఉంటుంది ట్రెక్కింగ్. ఇక్కడ నుండి పైనకి పోతే
మనకి 6th ద్వారం వరకు బాగుంటాయి అన్నమాట. నార్మల్ స్టెప్స్ అయితే ఉండవు. ఇప్పుడైతే అవన్నీ క్షీణించిపోయినాయి ఓల్డ్ కాలంలో కాబట్టి మనం కొంచెం అడ్వెంచరస్గా అయితే ట్రెక్కింగ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. మనం పోయిన తర్వాత అక్కడ 6th దగ్గర మనకి 2 గోడన్లు అయితే కనిపిస్తాయి. అంటే ప్రజెంట్ 2 ఉన్నాయి. అప్పట్లో ధాన్యాలు అన్నీ అక్కడే స్టోర్ చేసేవారంట. ప్రజెంట్ అయితే 2 ఉన్నాయి. ముందు చాలా ఉండేవంట. వాటి బేస్మెంట్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ పిక్చర్లో వేస్తున్నా చూడొచ్చు. ఇవే గోడన్స్ అనమాట. ఓకే. అండ్ మనం చూసుకున్నట్టయితే ఫోర్ట్ పైన నుండి 7th ద్వారంకి పోవడానికి ఒక కొండ, అది కొండకే డైరెక్ట్ మనకి స్టెప్స్ అయితే చెక్కినారనమాట. చూసుకోవచ్చు. ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాం కదా, ఇదే 7th దానికి స్టెప్స్. ఈ స్టెప్స్ ఏమంటే మనం స్టెప్స్ ఎక్కినప్పుడు సౌండ్ అబ్జర్వ్ చేసుకుంటే మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యూజిక్ అనేది వినిపిస్తుంది. ఇక్కడ అదే కొంచెం చరిత్ర గల మిస్టరీగా అయితే ఉంటుంది. స్టెప్స్ ఎక్కేటప్పుడు మనకి మంచి సౌండ్స్ అయితే వస్తాయన్నమాట. అండ్ 7th ద్వారం ఇదో ఇక్కడే ఇవే స్టెప్స్ అనమాట. నేను ఇక్కడ డిస్ప్లే చేసినా కదా అదే. దానిపైన పోయినాక మనకి ఫైనల్ వ్యూ పాయింట్ అయితే ఉంటుంది. వ్యూ పాయింట్ ఇక్కడ నుండి చూపిస్తాను. ఇక్కడ మనం ఫ్లాగ్ హాస్టింగ్ కూడా ఉందన్నమాట. ఇంకా దానిపైనకి పోయేటప్పుడు ట్రెక్కింగ్ చేసినప్పుడు మనము పైన అయితే ఇప్పుడు ప్రెజెంట్ వాటర్ లేదంటే ఫుడ్ ఏమి ఉండదు. మీరు స్నాక్స్ క్యారీ చేయండి అండ్ వాటర్ బాటిల్స్ కూడా క్యారీ చేసుకోండి. ఈవినింగ్ టైం అయితే ట్రెక్కింగ్ చేయడానికి వెళ్ళొద్దండి. బికాజ్ ఇక్కడ చాలా మృగాలు మరియు స్నేక్స్ ఇలాంటివి అయితే ఉన్నాయని ఇక్కడ ప్రజలు అయితే చెప్తున్నారు. అండ్ ఇంకోటి ఏమంటే దీని టోటల్ ట్రెక్కింగ్ వీడియో మళ్ళీ దాని దగ్గర ఉన్న మండపాల గురించి అయితే నేను లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేశాను. అది పార్ట్ 2 అని నేను అప్లోడ్ చేయబోతున్నాను నెక్స్ట్. ఆ వీడియో అయితే చూడండి. ఫుల్ మనకు రత్నగిరి దగ్గర ప్లేసెస్ అన్నీ కవర్ చేసి 7 కళ్యాణీలు ఉన్నాయి కదా, ఆ 7 కళ్యాణీలు కూడా కవర్ చేశాను. టోటల్ 7 ద్వారాలు అని చెప్పాయి కదా ట్రెక్కింగ్లో, అవి క్లియర్గా చూపించాను. ఎవ్రీథింగ్ మనకి ఫోర్ట్ దగ్గర ఉన్న టెంపుల్స్, పడిపోయిన టెంపుల్స్ అన్నీ అయితే కవర్ చేసి నేను చూపించాను అనమాట. మీరైతే ఆ వీడియో చూడండి. మరియు పార్ట్ 1 కూడా ఉంది కదా, ఈ వీడియోని కూడా చూడండి. మీకు టోటల్ రత్నగిరి ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది అనమాట. ఇంకోటి ఏమంటే ఈ టెంపుల్కి పోయినప్పుడు మనం చాలా నిష్ఠగా అయితే ఉండాల్సి ఉంటుంది. కొంచెం ఏదైనా మనం జాగ్రత్తలతో ట్రెక్కింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకి అక్కడ ఎవరు చెప్పడానికి ఎవరు ఉండరు. మన సేఫ్టీ మనమే చూసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పటితో ఈ వీడియో అయితే సమాప్తం అయిపోయింది. ఇన్ఫర్మేషన్ అంతా నేను మీకు ఇచ్చాను. పార్ట్ 1 పార్ట్ 2 వీడియో తప్పకుండా చూడండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకోండి గాయ్స్. ఓకే బాయ్.